grow ఎక్కడ myself. హర్షిని అసలు ప్రాపర్ ఎక్కడి నుంచి ప్రయాణం సాగించారు? ఏ ఊరు? ఏంటి? అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారు? మీ బ్రదర్ సిస్టర్స్ ఎంతమంది? ఏం చదువుకున్నారు? Yeah. ఒకసారి నేను పుట్టింది పెరిగిందంతా కూడా ఒక చిన్న పల్లెటూరు అండి. అందుకనే మెనీ మ్యాగజైన్స్లో, పేపర్స్లో, లైక్ బీబీసీ న్యూస్లో కూడా రీసెంట్గా పల్లెటూరు నుండి ప్రపంచవ్యాప్తంగా యూనివర్స్ లెవెల్కి వెళ్ళినటువంటి అని చెప్పేసి చాలా ఆర్టికల్స్ వచ్చాయి. ఐ వాస్ వెరీ హ్యాపీ. నువ్వు అసలు చెప్తూ ఉంటే చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను నేను కూడా. నేను పుట్టింది పెరిగింది కూడా చిన్న పల్లెటూరు, బలుసుపాడు మా విలేజ్ పేరు. ఇట్స్ ఇన్ ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో జగేపేట మండలం, కృష్ణా డిస్టిక్లో ఉంటుంది. సో పుట్టింది పెరిగింది మొత్తం అదే విలేజ్లో. మమ్మీ డాడీ ఇద్దరు కూడా కృష్ణా జిల్లా అమ్మాయిలు చాలా అందగత్తెలు అంట అట్లా అంటూ ఉంటారు. ప్రపంచం మెచ్చుకున్న అందం ఈ రోజు మీది. I'm thankful to who supports me, who encourage me. మన తెలుగు ప్రజలు ముందుగా నన్ను ఎంకరేజ్ చేయటం, ఓటింగ్ లో కూడా ఐ వాజ్ ద టాప్ పర్సన్. ఓటింగ్ చేసి నాకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను ఎప్పటికీ హార్ట్ఫుల్ గా రుణపడి ఉంటాను. అక్కడే చదువుకున్నారా? ఊర్లోనే ఎంతవరకు చదువుకున్నారు? నేను మాస్టర్స్ చేస్తానండి, ఎంఏ ఎకనామిక్స్ కంప్లీట్ చేశాను. సో మా విలేజ్ లో 5th క్లాస్ వరకే ఉండేది. నేను విలేజ్ లో 5th క్లాస్ చదివాను. తర్వాత 6th 7th వచ్చేసి కోదాడ మండల్ తెలంగాణలో 6th 7th అది కూడా విలేజ్, రెడ్లకుంట అని ఒక చిన్న విలేజ్ లో చెరువు క్రాస్ చేసి వెళ్ళి చదువుకోవాలన్నమాట. లైక్ విలేజ్ లో అంటే యూనో కదండి, ఐ కేమ్ ఫ్రమ్ ఏ రూరల్ అగ్రికల్చరల్ ఫ్యామిలీ. సో మై మామ్ డాడ్ బోత్ ఆర్ ఇల్లిటరేట్స్, బట్ దే నో ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. సో పొలం పనికి వెళ్తే జీవనాధారం అన్నట్టుగా పేద కుటుంబంలోనే పుట్టి పెరిగాను. నేను చిన్నప్పుడు ఉన్నది కూడా మట్టి అలుక్కునే ఇంట్లో. సో పేద కుటుంబం నుండే వచ్చాను నేను. సో అంత పేద కుటుంబంలో పుట్టినప్పటికి కూడా మై మదర్ మోటివేట్స్ మీ. ఎంతమంది ఉండేవాళ్ళు? మేము మొత్తం 4 members అండి. 2 అక్కలు, నేను, తమ్ముడు లాస్ట్. మేము మొత్తం 4 members, తమ్ముడు లాస్ట్. సో అక్కలిద్దరికి అంటే ఎడ్యుకేషన్ మిడిల్లో స్టాప్ చేసి పెళ్లి చేశారు. నేను తమ్ముడు మాత్రం ఇద్దరం బాగా చదువుకున్నాము. లైక్ మా తమ్ముడు కూడా ఎంటెక్ చేశారు, నేను ఎంఏ చేశాను, మాస్టర్స్ పీజీ చేశాను. నా చైల్డ్హుడ్ అంతా కూడా చాలా విషాదంగానే ఉంటుందండి. లైక్ ఇప్పుడు ఇమాజిన్ చేసుకుంటే చాలా మందికి చైల్డ్హుడ్ అనేది బ్యూటిఫుల్ మెమరీస్, చిన్ననాటి జ్ఞాపకాలు. ఇప్పుడు మనం చూసుకుంటే కొన్ని మూవీస్లో 90s కిడ్స్ గేమ్స్ ఇవన్నీ కూడా చైల్డ్హుడ్ మెమరీస్. ఇట్స్ లుక్స్ బ్యూటిఫుల్. బట్ నా చైల్డ్హుడ్ అంతా కూడా విషాదంగానే ఉండేది. డిస్క్రిమినేషన్స్, ఒంటరితనము, లైక్ ఏడుపు, బాధ. ఎందుకు అంత బాధ? ఎందుకంటే కదా, నాకే తెలియని వయసులో నాతో నేనే ఒక చిన్న యుద్ధమే చేసుకున్నానండి. లైక్ చాలా మందికి సొసైటీలో ఇప్పుడు ఒక అపోహ ఉంటుంది, ట్రాన్స్ అనగానే ఒక ఏజ్కి వచ్చాక అబ్బాయి నుండి అమ్మాయిగా మారిపోతారు, లేకపోతే ఫీలింగ్స్ వల్ల జెండర్ చేంజ్ చేసుకుంటారు అని ఒక ఫీల్ ఉంటుంది. బట్ ఒక ట్రాన్స్ అనగానే రియల్, ఇప్పుడు చాలా మంది ఫేక్ వాళ్ళు కూడా తయారైపోతున్నారు. అవకాశాల కోసం, అవసరాల కోసం కూడా జెండర్స్ చేంజ్ చేసుకునే సిచ్యువేషన్స్ లో మనం ఉన్నాము. సో రియల్ ట్రాన్స్ అంటే నా ఉద్దేశంలో ఏంటంటే, చిన్ననాడే అబ్బాయి శరీరంలో అమ్మాయి మనసులో పుట్టి అదో ఇదో తేల్చుకోలేక సొసైటీతో, ఫ్యామిలీతో, మెయిన్లీ నాతో నేనే ఒక యుద్ధమే చేసుకుంటాము. లైక్ మనకి 7 years ఏజ్లో ఏం తెలుస్తుందండి? I was 7 years ఏజ్, 2nd క్లాస్లో ఉన్నప్పుడు ఐ యూస్ టు వేర్ మై సిస్టర్ డ్రెస్. స్కూల్కి అక్క డ్రెస్లో వెళ్తానని మారం చేసేదాన్ని. అమ్మ నన్ను ఒప్పుకునేవాళ్ళు కాదు, టీచర్స్ తిడతారనేవాళ్ళు. లైక్ ఈవెన్ ఐ డోంట్ గివ్ అప్ ఇచ్చేదాన్ని కాదు. స్కూల్ నుండి రాగానే అక్క డ్రెస్ వేసుకొని మూసుకునేదాన్ని అద్దంలో చూసుకొని. నా చైల్డ్హుడ్ అంటే నాకే తెలియదు. ఐ వాజ్ ఇన్ మేల్ బాడీ బట్ ఐ వాంటెడ్ టు బి ఏ గర్ల్. నేను అమ్మాయిని. నేను పుట్టినప్పటి నుండి నాకు జ్ఞాపకం వచ్చిన అండి ఇప్పటి వరకు కూడా సింగిల్ సెకండ్, సింగిల్ మినిట్ కూడా నేను అబ్బాయిని అనే ఫీల్ అయిన రోజు లేదు. ఐ ఫీల్ ఐఎమ్ ఏ గర్ల్ ఇన్సైడ్. చాలా మంది ఏమనుకుంటా అబ్బాయిలే కదా అని ఇదొక ఫీల్ ఉంటుంది, చాలా మందికి తెలియదు. ఒక యుద్ధం. డాక్టర్ ప్రతాప్ కత్తిమండ గారు నా లైఫ్ జర్నీని లైక్ బుక్ రాస్తున్నారు, బుక్ ప్లస్ సీరియల్ చేస్తున్నారు. గోదావరి పత్రికలో సీరియల్ వస్తుంది. ఆ సీరియల్ చూసి పీపుల్ ఆర్ రియలైజింగ్ హౌ చైల్డ్హుడ్ విల్ బి. ఈ చైల్డ్హుడ్ ఇంత దారుణంగా ఉంటుందా,
అనేది పీపుల్ రియలైజ్ నాకు కాల్స్ చేసి నాకు మెసేజ్ చేసి ఐ రీడ్ యువర్ చైల్డ్హుడ్ లిటరలీ మేము ఏడుస్తున్నాము ఆ కళ్ళెమ్మడి నీళ్ళు వచ్చాయి అంటుంటే ఇట్ వాజ్ యూనో కదండి లైక్ నాకు 7 years ఏజ్లో ఉన్నప్పటి నుండి అమ్మాయిగా ఉండాలనుకునేదాన్ని 11 yearsకి వచ్చినప్పటి నుండి అమ్మాయికి జరిగే ప్రతిదీ నాకు జరగాలని గొడవ చేసేదాన్ని యూనో విలేజెస్లో మెచ్యూర్ చుట్టుపక్కల ఎవరైనా ఉండే వాళ్ళ అలా ట్రాన్స్ లేరు. పీపుల్ నా village లో నాదొక చిన్న ప్రపంచం అండి ఇప్పుడంటే మనకి సోషల్ మీడియా వచ్చింది ఫోన్స్ వచ్చాయి స్మార్ట్ ఫోన్ నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఫోన్ కూడా లేదు నా కెరీర్ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పుడు నోకియా లైక్ డబ్బా ఫోన్ ఉండేది కదా కీప్యాడ్ ఫోన్ ఆ ఫోన్ వాడేదాన్ని సోషల్ మీడియా లేదు ఐ ఫీల్ ప్రపంచంలో నేను ఒక్కదాన్ని ఇలా పుట్టానేమో అందరూ నార్మల్ గా ఉన్నారు నేను మాత్రం ఎందుకు పుట్టాను ఐ యూస్ టు బ్లేమ్ గాడ్ దేవుని నిందించదాన్ని నన్ను మాత్రం ఎందుకు ఇలా పుట్టావు అందరిలాగా కంప్లీట్ అబ్బాయిలాగో కంప్లీట్ అమ్మాయిలాగో పుట్టిస్తే బాగుండేది కదా నేను చేయని తప్పుకి నాకు ఎందుకు శిక్ష చేసావు ఇంట్లో నుండి బయటకు వెళ్ళాలంటే భయం వేసేదాన్ని సమ్ పీపుల్ యూస్ టు కాల్ 0.5 సమ్ పీపుల్ యూస్ టు కాల్ రేక్లోడు డబ్బా లైక్ డిఫరెంట్ పదాలతో నన్ను పిలిచేవాళ్ళు వాటికి మీనింగ్ కూడా నాకు తెలియదు బట్ ఇట్స్ హర్టింగ్ మీ ఆ వాటికి నాకు మీనింగ్ తెలిసేది కాదు కానీ నాకు హర్ట్ అనిపించేది వాళ్ళు నవ్వుకునే వాళ్ళు అలా పిలిచి ఇంటికి వచ్చి ఏడ్చుకునేదాన్ని ఎందుకు నన్ను మాత్రమే ఇలా హింసిస్తున్నారు అందరూ నన్ను మాత్రమే ఇలా పిలుస్తున్నారు అందరిలాగా నేను ఎందుకు లేను దేవుడు కనిపించే తీసుకొచ్చి కోర్టు బోన్లో నించోబెట్టి నాకు న్యాయం చెప్పు నాకెందుకు ఈ జన్మ ఇస్తావని అడగాలనిపించేది నాలో నేను అంతర్మదనం అయ్యేదాన్ని అద్దంలో నన్ను చూసుకున్నప్పుడు మొహాన్ని గీరేసుకోవాలి లేకపోతే బట్టలు చింపేసేయాలి దిస్ ఇస్ నాట్ మై లైఫ్ నేను అమ్మాయిని నేను అబ్బాయిని కాదు అని నాకు అనిపించేది బట్ నాకు ఎప్పుడైనా షేర్ చేసుకున్నారు ఈ విషయం ఆ చిన్న ఏజ్ లో అక్క వాళ్ళతో గానీ బ్రదర్స్ తో గానీ నీ ఫ్రెండ్స్ తో గానీ ఈవెన్ ఐ డోంట్ నో హౌ టు షేర్ నేను ఎలా షేర్ చేసుకోవాలో కూడా తెలిసేది కాదండి అదొక భయం ఇన్సైడ్ నుండి ఒక భయం ఎవరికి చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో కొడతారేమో లైక్ అది కూడా జరిగింది లైక్ నాకు 14-13 years వచ్చినప్పుడు అమ్మ సారీ వేసుకొని తిరగటము అట్లా అమ్మాయిలాగా బిహేవ్ చేయటం నాకు వాకింగ్ ఏంటి అట్లా ఉంది నీ మాట నన్ను కొట్టారు కూడా జనాలు లైక్ బీటింగ్ ఇంట్లో జనాలు కొడుతుంటే ఇంకెలా చెప్పుకోగలను ఎలా ఓపెన్ అవ్వగలను ఎవరు కొట్టారు సో నాకు తెలియదండి వాళ్ళు ఎవరో స్కూల్లోనా లేకపోతే ఇంటి దగ్గర పరిసరాల్లో ఉండే వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాకు తెలియదు యాక్చువల్గా ఐ యూస్ టు గో నేను 8th క్లాస్లో అలా స్కూల్కి వెళ్ళి వస్తున్నాను ఇప్పుడు ఒక అమ్మాయికి అబ్బాయి డ్రెస్ వేసి నువ్వు అబ్బాయిలాగా నటించు అంటే అబ్బాయిలాగా మస్కులినిటీ రాదు కదండి అమ్మాయి అబ్బాయి డ్రెస్ వేసుకుని అబ్బాయిలాగా బిహేవ్ చేయగలదు కానీ బిహేవియర్ ఇప్పుడు వెనెవర్ ఐఎమ్ చైల్డ్ నేను అబ్బాయి డ్రెస్లో ఉన్నప్పుడు కూడా నా వాకింగ్ ఇప్పుడు అమ్మాయిలు ఎలా మాట్లాడతారు అబ్బాయిలు ఎలా మాట్లాడతారు లైక్ చేతులు తిప్పటం కానీ లైక్ నా చైల్డ్హుడ్లో కూడా నా వాకింగ్ కానీ నా టాకింగ్ కానీ నిదానంగా సో చైల్డ్హుడ్ నుండి నా వాయిస్ ఎలా ఉండేది నాకు చిన్నప్పుడు కూడా చిన్న సింగిల్ హెయిర్ కూడా నా బాడీ మీద ఎప్పుడు రాలేదు లైక్ అట్లా ఉండేదాన్ని కాబట్టి పీపుల్ ఈజీలీ రికగ్నైజింగ్ మీ నువ్వెందుకు ఇలా అమ్మాయిలా నడుస్తున్నావు నువ్వెందుకు ఇలా అమ్మాయిలా మాట్లాడుతున్నావు నువ్వెందుకు అమ్మాయిలా బిహేవ్ చేస్తున్నావు నీ వల్ల పరువు పోతుంది అని చెప్పేసి మా రిలేటివ్స్ నన్ను కొట్టడం జరిగింది సో నాకు తెలియని అన్నోన్ పర్సన్స్ కూడా నన్ను హరాస్ చేయడం జరిగింది ఇలాంటివి చాలా ఫేస్ చేశాను యూనో వన్స్ నేను 8th క్లాస్ 9th క్లాస్లో ఉన్నప్పుడు అమ్మ వాళ్ళందరూ పొలం పనికి వెళ్ళారు ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను స్కూల్ నుండి వచ్చాను అబ్బాయి డ్రెస్ అంతా తీసేసి ఇస్త్రేసేసి అమ్మ శారీ కట్టుకొని నేను ఎంత అందంగా ఉన్నాను ఇది కదా నేను ఎందుకు రోజు అబ్బాయిలా నటించాలి అని చెప్పేశాను ముందు పేరేంటి హర్షిని నీది I don't like to say actually it's a dead name and I don't like that I mean పాస్ట్ లైఫ్ అది భయంకరమైన నాకు ఇష్టం లేని లైఫ్ కదా పేరు కూడా చెప్పడం తలుచుకోవడం కూడా ఇష్టం లేదంట లేదు అలా ఏం లేదు బట్ పాస్ట్ ఇస్ పాస్ట్ నవ్ ఐఎమ్ ఏ గర్ల్ ఐఎమ్ కంప్లీట్లీ ఫీమేల్ ఐ మీన్ నవ్ ఐఎమ్ కంప్లీట్లీ ఫీమేల్ పేరు ఎవరు పెట్టారు నేనే పెట్టుకున్నా సో ఎందుకంటే వెన్ ఎవర్ ఐఎమ్ డన్ మై సర్జరీస్ నేను సర్జరీస్ కంప్లీట్ చేసుకొని నా డాక్యుమెంట్స్ అన్ని క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఐ వాజ్ ఇన్ ఏ సాడ్ మూడ్ లైక్ ఐ లాస్ట్ మై పేరెంట్స్ లైక్ డిప్రెషన్ లోకి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ చేసి ఇట్లా వచ్చాను కదా అప్పుడు లైఫ్ లో హ్యాపీనెస్ అనేదే లేదు సో హర్షిని అనే పేరుకి జాయ్ఫుల్ హ్యాపీనెస్ అనే మీనింగ్ వస్తాయి లైఫ్ లో ఎలాగో లేదు అట్లీస్ట్ పేర్లోనన్నా పడి ఉంటుందిలే హ్యాపీనెస్ అని ఐ చూస్ దిస్ నేమ్ అన్ని వచ్చేసాయి ఆఫ్టర్ ఈ పేరు పెట్టుకున్న తర్వాత లైఫ్ లో కూడా హ్యాపీనెస్ వచ్చింది లైక్ అట్లా తర్వాత కాలేజ్ ఎక్కడ చేసావు కాలేజీ జగ్గేపేటలోనే HGS కాలేజ్ శ్రీమతి గంటల శకుంతలమ్మ కాలేజ్లో నేను ఇంటర్ నుండి డిగ్రీ వరకు చదువుకున్నాను అనమాట